నాగేంద్ర వరంగల్ నుంచి తిరుపతి, అమరావతి నుండి రవికృష్ణ, కాకినాడ నుండి కామేశ్వరరావు మరింత సమాచారం లైవ్ ద్వారా అందిస్తారు. ముందుగా నాగేంద్ర, మంచు ఫ్యామిలీ వివాదంలో మంచు మనోజ్ వెనక్కి తగ్గారు. మీడియా సమావేశాన్ని పెడతానన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఎటువంటి ప్రెస్ మీట్ పెట్టొద్దన్న రాచకొండ సిపి సూచనతో మీడియా మీట్ రద్దు చేసుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించనంటూ మనోజ్ రాచకొండ సిపికి ₹1,00,000 బాండ్ సమర్పించారు. తనంతట తాను గొడవలకు దిగనన్న మంచు మనోజ్ కూర్చొని మాట్లాడుకోవడానికి తాను సిద్ధమంటూ ప్రకటించారు. మరోవైపు ఈ వివాదంపై మనోజ్ సైలెంట్ అయిపోతే మంచిదని కూడా మంచు విష్ణు ఉదయమే హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, థ్యాంక్ యూ యామిని. ప్రస్తుతం మంచు టౌన్లో చెలరేగినటువంటి మంటలు స్లోగా ఆరుతున్నాయా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం మంచు మోహన్ బాబు అదేవిధంగా మంచు మనోజ్ ఇద్దరి మధ్య చెలరేగినటువంటి వివాదం కాస్త నిన్నటి వరకు కూడా తీవ్ర స్థాయికి చేరుకున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. ప్రస్తుతం దీనిపైన ఇద్దరిపైన ఏదైతే మోహన్ బాబు మనోజ్ మధ్య గత 10 నెలలుగా వివాదం చెలరేగుతూ ఉంది, వివాదం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినటువంటి అంశంలో మనోజ్ బహిరంగంగానే మీడియా ముఖంగా ఆయన కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు ఆయన కుటుంబంకి సంబంధించినటువంటి అంశం పైన చేసినటువంటి పరిస్థితిని కూడా చూస్తాం. అసలు ఈ వివాదానికి సంబంధించినటువంటి అంశాన్ని మనం మొదటగా తీసుకుంటే ముఖ్యంగా గత కొంతకాలంగా మోహన్ బాబు అదేవిధంగా మంచు మనోజ్కి సంబంధించినటువంటి వివాదంలో ప్రధానంగా మోహన్ బాబుకి సంబంధించినటువంటి విద్యా సంస్థల్లో మంచు విష్ణుకు సంబంధించినటువంటి అనుచరులంతా కూడా పెద్ద ఎత్తున అవినీతి చేస్తున్నారు, అక్రమాలకు పాల్పడుతున్నారు అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా మంచు మనోజు చెప్పడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఏదైతే మంచు మనోజ్ ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశం పైన తన తండ్రితో మాట్లాడేటటువంటి సమయంలో మంచు మనోజ్ పైన మోహన్ బాబుకు సంబంధించినటువంటి అనుచరులు అదేవిధంగా బౌన్సర్లు కూడా దాడి చేశారనేటటువంటి అంశం పైన ప్రధానంగా పహాడీ షరీఫ్కి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో వాళ్ళపైన ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. వాళ్ళపైన ఫిర్యాదు చేసిన తర్వాత అనంతరం మోహన్ బాబు సైతం మంచు మనోజ్ పైన అదేవిధంగా ఆయన భార్య పైన రాచకొండ పిఎస్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దాంట్లో ఆ లేఖలో ప్రధానంగా మంచు మనోజ్ అదేవిధంగా ఆయన భార్యతో నాకు ప్రాణహాని ఉంది, అదేవిధంగా నా ఆస్తుల పరిరక్షణకు రక్షణ కల్పించాలంటూ కూడా ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసుకున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. ముఖ్యంగా ఈ ఫిర్యాదుల్లో ప్రధానంగా రెండు వైపులా కూడా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి, ఇరువైపులా కూడా వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. నిన్నంతా కూడా మౌనిక అదేవిధంగా మరొకవైపు మనోజ్ ఇద్దరు కూడా డీజీపీని కలవడం, ఇంటెలిజెన్స్ చీఫ్ని కలవడం, మాకు రక్షణ కల్పించాలనేటటువంటి అంశాన్ని కూడా నిన్న చెప్పినటువంటి పరిస్థితులను చూసాం. ప్రస్తుతం ప్రధానంగా మోహన్ బాబు చేసినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి అంశంలో మంచు మనోజ్ కూడా ఘాటుగానే వ్యాఖ్యలు చేయడం జరిగింది. నా తండ్రి నా పైన కావాలనే నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు, నేను ఎప్పుడూ కూడా నా ఉమ్మడి ఆస్తులకు సంబంధించినటువంటి అంశం పైన కానీ డబ్బుల అంశం పైన కానీ ఎప్పుడు కూడా వారి నుంచి కోరలేదనేటటువంటి అంశాన్ని స్పష్టం చేయడం జరిగింది. నేను ఎప్పుడైనా ఆస్తులు కోరినట్టయితే ఆ ఆధారాలన్నింటిని కూడా చూపించాలంటూ కూడా బహిరంగంగానే తన తండ్రికి సవాల్ను కూడా విసిరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి అంశంలో నిన్నంతా కూడా హైడ్రామా కొనసాగింది. జల్పల్లో ఉన్నటువంటి మోహన్ బాబు ఫామ్ హౌస్ కేంద్రంగా ఈ హైడ్రామాని అంతటి కూడా మనం చూసాం. కానీ నిన్న డీజీపీని అదేవిధంగా ఇంటెలిజెన్స్ చీఫ్ని కలిసిన తర్వాత మనోజ్ తన నివాసానికి రావడం జరిగింది. ఆ జల్పల్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్ వద్దకి వచ్చినప్పటికీ ముఖ్యంగా మోహన్ బాబు మంచు మనోజ్ని లోనికి అనుమతించలేదు. వాళ్ళ సెక్యూరిటీ ఎవరు కూడా దాదాపు 10 నిమిషాల పాటు అనుమతించినటువంటి పరిస్థితి. దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి మనోజ్ ఆ గేట్లను ధ్వంసం చేసి లోనికి వెళ్ళినటువంటి సందర్భంగా బౌన్సర్లు అదేవిధంగా ఇరువైపులా కూడా దాడులు జరిగాయి. ఈ దాడిలో ప్రధానంగా మనం చూసుకుంటే మీడియా ప్రతినిధుల పైన తీవ్ర స్థాయిలో మోహన్ బాబు విరుచుకుపడినటువంటి సంఘటన కూడా మనం చూసాం. ప్రస్తుతం ఇదే అంశం పైన మీడియా సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా మోహన్ బాబు పైన చర్యలు తీసుకోవాలి, ఆయన్ని అరెస్ట్ చేయాలంటూ కూడా వారంతా కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ మంచుకోటలో చెలరేగినటువంటి వివాదం ఎక్కడి వరకు వెళుతుందా అన్నటువంటి సంఘటనకు సంబంధించినటువంటి అంశంలో కొంత
ఫుల్ స్టాప్ పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు మోహన్ బాబు కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు, ఆయన అనారోగ్యానికి గురయ్యారు. అనంతరం అక్కడ ఆయన హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేసినటువంటి అంశాన్ని కూడా మనం చూస్తాం. దాంతోపాటు మరొక వైపు మంచు విష్ణు కూడా ఈ అంశానికి సంబంధించి మా కుటుంబంలో సామరస్యపూర్వకంగా మేము దీనికి ఒక ఫుల్ స్టాప్ పెడతామనేటటువంటి అంశం కేంద్రంగా ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దీంట్లో ప్రధానంగా మనోజు దీనికి సంబంధించినటువంటి అంశంలో ఇంకా మీడియాతో మాట్లాడవద్దు, దీనికి ఇంకా ఫుల్ స్టాప్ పెడదామనేటటువంటి హెచ్చరికలను కూడా మనోజ్కి విష్ణు జారీ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి అంశంలో కూడా మనోజ్ కొంత కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పాలి. ఎందుకంటే మార్నింగ్ ఉదయాన్నే మాట్లాడుతూ సాయంత్రం చాలా కీలకమైనటువంటి మీడియా సమావేశం 5 గంటలకు పెడతానంటూ కూడా మార్నింగ్ చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఆయన రాచకొండ సిపిని కలిసిన తర్వాత నేను శాంతి భద్రతలకు ఎక్కడ కూడా విఘాతం కలిగించినట్టు కూడా ఆయన ₹1,00,000 బాండ్ని అక్కడ సమర్పించడం జరిగింది. దాంతో సిపి కూడా ఎటువంటి మీడియా సమావేశాలు ఏర్పాటు చేయొద్దంటూ కూడా ఆయనకి చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన వెనక్కి తగ్గారు. నేను మా కుటుంబ సభ్యులతో కూర్చొని ఈ వాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలనేటటువంటి నిర్ణయానికి వచ్చానంటూ కూడా మనోజ్ చెప్పడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఆయన ఒకటే ఆరోపించారు. మరొకసారి ఆ సిపి కార్యాలయం కేంద్రంగా మాట్లాడినటువంటి మనోజ్ ఒకటే చెప్తున్నారు. ముఖ్యంగా ఈ వివాదానికి సంబంధించినటువంటి అంశంలో నా తండ్రికి ఎటువంటి ప్రమేయం లేదు, కావాలనే మంచు విష్ణుకు సంబంధించినటువంటి అనుచరులు వినయ్ అదేవిధంగా కిరణ్ ఇద్దరు కూడా వీరంతా కూడా మోహన్ బాబుకు సంబంధించినటువంటి విద్యా సంస్థల్లో పెద్ద ఎత్తున అవినీతి చేస్తున్నారు, అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ అంశం మా తండ్రికి తెలియదు, ఇదే అంశాన్ని నేను ఆయనకి తెలపాలనేటటువంటి ఆలోచనలో ఉన్నానంటూ కూడా ఆయన కొద్దిసేపటి క్రితమే మాట్లాడడం జరిగింది. దీంతో మరి విష్ణు ఈ అంశం పైన ఇప్పటివరకు కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఇదే అంశం పైన మీడియా ఆయన్ని మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఆయన ఈ సమాధానం దాటవేసేటటువంటి ప్రయత్నం చేశారు. మొత్తానికి ఈరోజు మాత్రం కొద్దిసేపటి క్రితమే జల్పల్లో ఉన్నటువంటి మోహన్ బాబు ఫామ్ హౌస్లో ఉన్నటువంటి ప్రైవేట్ వ్యక్తులందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులంతా కూడా బయటకు పంపించడం జరిగింది. దాంతోపాటు మరొక వైపు విష్ణు కూడా అల్టిమేట్ జారీ చేయడం జరిగింది. ఎవరు కూడా నా తండ్రికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో ఎవరు ప్రైవేట్ వ్యక్తులు ఎవరు ఉండొద్దు, అటువంటి వారు ఉంటే నేనే వారిని బయటకు పంపిస్తానంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో మరొక 2-3 రోజుల పాటు మోహన్ బాబు కాంటినెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వారందరూ కూడా కలిసి కూర్చొని వివాదానికి సంబంధించినటువంటి అంశం పైన చర్చించుకున్న తర్వాత దీనికి ఒక ఫుల్ స్టాప్ పడేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కానీ మరొక అంశాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే మీడియా పైన దాడి చేసినటువంటి మోహన్ బాబు పైన పోలీసులు ఏ విధమైనటువంటి కేసు నమోదు చేస్తారు, ఆయన్ని అరెస్ట్ చేస్తారా లేదని మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. దీనిపైన పెద్ద ఎత్తున ఫిలిం ఛాంబర్ కేంద్రంగా కానీ ఇతర ప్రాంతాల్లో మీడియాకు సంబంధించినటువంటి ప్రతినిధులంతా కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు, చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఏం చేస్తారనేది మాత్రం చూడాలి. ఈ అంశానికి సంబంధించి ఒకవైపు మంచు విష్ణు మనోజ్ ఇద్దరు కూడా మీడియా ప్రతినిధులకి బహిరంగంగానే క్షమాపణలు చెప్పినటువంటి పరిస్థితిని అయితే మనం చూసాం. మొత్తానికి మంచుకోటలో మంటలు మాత్రం ఆరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. యామిని రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే కాచిపేట కోచ్ ఫ్యాక్టరీ చుట్టూ వరంగల్ జిల్లా రాజకీయం తిరుగుతుంది. కోచ్ ఫ్యాక్టరీ తమ వల్లే వచ్చిందంటూ 3 పార్టీలు ఎవరికి వారే ప్రచారం చేసుకుంటున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎంపీల కృషి ఫలితంగా